ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు ఆగమన కాల 3వ ఆదివారాన్ని కొనియాడుతున్నాం. నేటి మొదటి పట్టణము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. నేటి సువిశేషము లూకాసు వార్త 3వ అధ్యాయము 10వ వచనం నుండి 18వ వచనం వరకు. ఈ దినం మొదటి పట్టణంలో జెఫన్యా ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజల యొక్క విముక్తి గురించి తెలియజేస్తున్నారు. ఈ మాటలు ఆలకించిన ప్రజలు ఎంతో సంతోషించారు. ప్రియ సహోదరి సహోదరులారా, సియోను నగరమా, ఆనందించి సంతోషించము. ఇజ్రాయెల్ ప్రజలారా, ఆనందకేకలు వేయుడు. యెరూషలేము పట్టణమా, ఆనందించుచు నీ హృదయపూర్వకంగా నాట్యము చేయము. సర్వేశ్వరుడు నీ దండన తీర్పును రద్దు చేసి ఉన్నాడు. నీ విరోధులను దూరముగా తరిమివేసి ఉన్నాడు. ఇక నీ వెట్టి బాధలకు గురికావు. విజయం పొందిన ఒక యుద్ధ వీరుని వలె నీ కర్తయగు దేవుడు నీ మధ్యకు రానున్నాడు. నీ విషయమై ఆయన అమితానందము చెందుచున్నాడు. నీకు మరలా తన ప్రేమను ప్రసాదించబోచున్నాడు అని జెఫన్యా ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజలకు తెలియచేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలీ ప్రజలు యావే ప్రభుని విడనాడి అన్య దేవుళ్లను కొలిచినప్పుడు, ప్రవక్తల సందేశాన్ని పెడచెవిని పెట్టి తమ ఇష్టానుసారము ప్రవర్తించినప్పుడు ఆ ప్రభువు వారిని శిక్షించాడు. ప్రియ మిత్రులారా, అన్య దేశీయుల రాజులను తన ఆయుధములుగా వాడుకొని వారి చేత ఆయన ఇజ్రాయేలీ ప్రజలను శిక్షించాడు. చుట్టుపక్కల ఉన్న రాజులు వారిపై దండెత్తి వచ్చి వారి పట్టణాన్ని నాశనం చేశారు. అట్లే బాబిలోను రాజు వారి దేశాన్ని, యెరూషలేం పట్టణాన్ని, దేవాలయాన్ని ధ్వంసం చేసి వారిని బందీలుగా బాబిలోను దేశానికి కొనిపోయాడు. ప్రియ మిత్రులారా, క్రీస్తు పూర్వము 587 నుండి 539వ సంవత్సరం వరకు వారు బాబిలోను దేశంలో వలస జీవితం జీవిస్తూ ఎన్నో కష్టాలు అనుభవించారు. అట్టి బాధల్లో ఉన్న ప్రజలకు ప్రవక్త పలికిన ప్రవచనము ఎంతో ఆనందాన్ని కలుగు చేసింది. ఇక కష్టకాలము అంతరిస్తుంది. యావే ప్రభువు ఇక వారిపై దయదలచి వారి శత్రువులను జయించి వారికి స్వాతంత్రాన్ని, శాంతిని, సంపదను ప్రసాదిస్తాడు. యావే ప్రభు ఇక తన కోపతాపాలను చాలించి వారిపై మరలా తన ప్రేమను చూపి రక్షకుడుగా వారి మధ్య విచ్చేస్తాడు. ప్రియ మిత్రులారా, ఇట్టి శుభవార్త విషయమై ఆ ప్రజలు ఆనందంతో ఉప్పొంగిపోవాలి. యావే ప్రభు శత్రువులను జయించి యుద్ధ వీరుని వలె ఇక వారి మధ్య ఉండి వారిని రక్షిస్తాడు. కాబట్టి వారు ఇక ముందు భయముతో జీవించవసరం లేదు. ఈ విషయాన్ని తలంచుకుని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించారు. ప్రియ మిత్రులారా, నేటి మొదటి పట్టణంలో ప్రవక్త తెలియచేసిన ప్రవచనము మనందరికీ వర్తిస్తుంది. మనము దేవుని మరచి మన ఇష్టానుసారము పాప జీవితం జీవిస్తే ఆయన శిక్షకు గురవుతాము. ప్రియ సహోదరి సహోదరులారా, పూర్వవేదములో ఇజ్రాయెల్ ప్రజలను శిక్షించినట్లే మనలను కూడా అనేక విధాల ఆయన శిక్షిస్తూ ఉంటాడు. మనస్పర్ధలు, అవమానాలు, అపజయాలు, అనారోగ్యాలు మొదలైనవన్నీ కొన్నిసార్లు దేవుని శిక్షగా మనకు వస్తూ ఉంటాయి. ప్రియ మిత్రులారా, మానవుడు తరచుగా మానసిక, శారీరక, ఆర్థిక, ఆధ్యాత్మిక బాధలతో సతమతమైపోతుంటాడు. వీటికి కారణం ఎక్కువగా మానవుడు చేసే పాపమే. అది వ్యక్తిగత పాపం కావచ్చు, లేక సాంఘికమైనది కావచ్చు. ప్రియ మిత్రులారా, ఈ లోకములోని అనర్థాలకు, వివిధ బాధలకు మూల కారణము పాపము. పాపము పండిపోయినప్పుడు జీవితము అంధకారముతో నిండిపోతుంది.
దేవుడు కరుణామయుడు. ఆయన కోరేది పాపి యొక్క పరివర్తనే కానీ పాపి యొక్క వినాశనము కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన పాపిని శిక్షించేది సరిదిద్దటానికే కానీ నాశనం చేయటానికి కాదు. ఆయన ప్రేమ స్వరూపి, దయామయుడు. ఆయన ప్రేమ కరుణకు అవధులు లేవు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం సువార్తా పట్టణం కూడా ఇదే విషయాన్ని తెలియచేస్తుంది. మన ప్రభుని రక్షకునిగా స్వీకరించి ఆయన వెలుగులో ఆనందించాలంటే పశ్చాత్తాపం అవసరము. హృదయ పరివర్తన లేనిదే రక్షణ లేదు. ప్రియా మిత్రులారా, పరివర్తన చెందని వాని జీవితంలో రక్షకునికి స్థానము లేదు, ఆనందానికి ఆస్కారం లేదు. అందుకే ఈ దినం బాప్తిస్మ యోహాను యేసుక్రీస్తు రాకకై ప్రజలను సిద్ధం చేస్తూ హృదయ పరివర్తన చెంది తపోస్నానాన్ని పొందమని చెప్తున్నారు. 3 రకాల ప్రజలు యోహాను వద్దకు వచ్చి మేము ఏమి చేయవలెను అని ప్రశ్నించారు. అందుకు యోహాను మొదట సామాన్య ప్రజలతో 2 అంగీలున్న వ్యక్తి ఏమీ లేని వానికి 1 ఇయ్యవలెను, భోజనం ఉన్నవాడు కూడా అట్లే చేయవలెను అనే సమాధానమిచ్చాడు. ఈ సమాధానములో లోతైన భావముంది. హృదయ పరివర్తనం చెందటం అంటే తాను చేసిన పాపాలను గూర్చి తలంచుకొని పరితపిస్తే సరిపోదు. ప్రియా మిత్రులారా, పాపము వలన దేవునికి తోటివానికి దూరమైనాం. ఇప్పుడు పాపాన్ని ద్వేషించి దేవుని వైపు తిరిగి ఆయన్ని ప్రేమించాలి. ఆ ప్రేమ పొరుగువాని యొడల కూడా ప్రసరించాలి. దైవ ప్రేమ, సోదర ప్రేమ లేకుండా హృదయ పరివర్తన లేదు. మనకున్న దానిని ఇతరులతో పంచుకోవటంలో, పేదసాదల్లో, అనాథల్లో భగవంతుని చూచి ఆయన్ని ఆదరించటంలో దైవ ప్రేమను, సోదర ప్రేమను మనము వ్యక్తం చేయాలి. ప్రియా మిత్రులారా, అట్లే సుంకరులతోనూ యోహాను నిర్ణయింపబడిన పన్ను కంటే అధికముగా మీరు ఏమీయూ తీసుకొనవలదు అని పలికాడు. ఆ రోజుల్లో పన్ను వసూలు చేసే సుంకరులు ప్రజలను పీడించి అధికంగా పన్ను వసూలు చేసి లాభాన్ని గడించేవారు. నిస్సహాయులైన ప్రజలకు చేసే అన్యాయము సోదర ప్రేమకు విరుద్ధం. కాబట్టి హృదయ పరివర్తన చెంది ప్రభుని స్వీకరించాలంటే నీ పొరుగువారి యొడల అన్యాయంగా ప్రవర్తించటం మానివేయాలి. ప్రియా మిత్రులారా, అట్లే రక్షక భటులతో యోహాను ఈ విధంగా తెలియజేస్తున్నాడు. బలత్కారంగా కానీ అన్యాయ ఆరోపణ వలన కానీ ఎవరిని కొల్లగొట్టవలదు. మీ వేతనముతో మీరు సంతృప్తిపడుడు అని చెప్పాడు. ఆ రోజుల్లో పన్ను వసూలు చేసే సుంకరులను రక్షక భటులు వెంబడించేవారు. సుంకరులు పన్ను వసూలు చేసేటప్పుడు ఈ రక్షక భటులు ప్రజల నుండి అన్యాయంగా దోచుకునేవారు. ఏదో ఒక నింద ఆరోపణ చేసి బలత్కారముగా సొమ్ము చేసుకునేవారు. ప్రియా మిత్రులారా, వీరు హృదయ పరివర్తన చెంది మెస్సయాను స్వీకరించాలంటే వారి దౌర్జన్యాన్ని, అవినీతిని మానివేసి సోదర ప్రేమను అవలంబించాలి. దైవ ప్రేమ, సోదర ప్రేమ లేకుండా హృదయ పరివర్తన లేదు. అట్టి హృదయ పరివర్తన లేకుండా ప్రభుని స్వీకరించలేం, ఆయనతో ఆనందించలేము. ప్రియ మిత్రులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తనలో ఉన్న ఆనందాన్ని మనకు ప్రసాదిస్తారు. ఆయన ఆనందము పితచిత్తానికి ఆయన విధేయుడై తన్ను తాను బలిగా అర్పించుకొని తన ప్రేమను వెల్లడి చేయటానికి దోహదం చేసింది. ఆయన ఆజ్ఞలను మరీ ముఖ్యముగా ప్రేమాజ్ఞను పాటించువారే ఆయన ఆనందాన్ని పొందగలరు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొనియుందురు. నా ఆనందం మీ యందు ఉండవలననియు మీ ఆనందము పరిపూర్ణము కావలననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనం నుండి 11వ వచనం వరకు ప్రభు ఈ విషయాన్ని తెలియచేసి ఉన్నాడు. ప్రియ మిత్రులారా,
బాప్తిస్మ యోహాను ఆనాటి ప్రజలను ఉద్దేశించి పలికినట్లే ఈరోజు మనతో సంభాషిస్తూ మనం కూడా హృదయ పరివర్తన చెందాలని, ప్రభు యొక్క ఆనందాన్ని పొందుకోవాలని తెలియజేస్తున్నాడు. ప్రియ మిత్రులారా, అనగా మనము అవినీతిని, అక్రమ మార్గాన్ని, దౌర్జన్యాన్ని, ఇతర దుర్గుణాలను విడనాడి పేదసాధులకు, అనాథులకు మన శక్తి కొలది సహాయం అందిస్తూ ఆ ప్రభు యొక్క ప్రేమాజ్ఞను చాటాలి. ప్రభు యొక్క ఆనందము మనకు పవిత్రాత్మ వరము ద్వారా లభిస్తుంది. ప్రియ మిత్రులారా, పవిత్రాత్మ నుండి మనం పొందే ఆనందముతో మన బాధ్యతను నెరవేర్చాలి. ఈ లోకములో దైవరాజ్య నిర్మాణములో మనకు బాధ్యత, భాగస్వామ్యం ఉన్నది. మన బాధ్యతను నెరవేర్చి ఆ కట్టడాన్ని పరిపూర్తి చేసినప్పుడే మన ఆనందము కూడా పరిపూర్ణమవుతుంది. ప్రియ మిత్రులారా, నా ఆనందము మీ యందు ఉండవలననియు మీ ఆనందము పరిపూర్ణము గావలననియు ప్రభువు తెలియజేస్తున్నారు. ప్రభు యొక్క రెండవ రాకడతో శ్రీసభ ఆనందము అనగా క్రైస్తవ ఆనందము పరిపూర్తి అవుతుంది. అనగా క్రైస్తవ ఆనందము పరిపూర్ణమవుతుంది. ప్రియ మిత్రులారా, ఈనాటి రెండవ పట్టణంలో పౌలు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు, మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు అని ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనంలో పౌలు గారు తెలియజేసి ఉన్నారు. ప్రియ మిత్రులారా, అనగా అన్ని వేళల కష్టాల్లో, బాధల్లో కూడా మనం ప్రభు యొక్క ఆనందాన్ని కలిగి ఉండాలి. అట్టి ఆనందంతోనే మనము కష్టాలను ఓర్పుతో భరించి దేవునికి మరింత సన్నిహితులు కాగలం. ముఖ్యముగా ఇతరులు మనకు ద్రోహం చేసినప్పుడు వారిపై పగ తీర్చుకోకుండా దయను, ఉదారత్వమును చూపాలి. అందుకే పౌలు ఆ సందర్భంలో అందరితోనూ సాత్వికంగా ఉండుడు అని హెచ్చరిస్తున్నాడు. శత్రుల ఎడల, ద్రోహము చేసిన వారి ఎడల పగ సాధింపకుండా సాత్వికంగా ఉండటం మహా కష్టముతో కూడుకున్నది. అయినప్పటికీ దేవుని సహకారముతో దాన్ని పాటించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అందులోనే ప్రభు యొక్క ఆనందం, క్రైస్తవ ఆనందం వ్యక్తమవుతుంది. కష్టాల్లో ప్రభు మన చెంతే ఉన్నాడని గ్రహించి ఆయన్ని మన జీవితంలోకి స్వీకరిస్తే ఆయన సహకారం వలన మనము కష్టాలను తేలికగా భరించగలము, ఆనందాన్ని అనుభవించగలము. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య బలి మనకు అనుదినము ప్రభు యొక్క ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ప్రభుని స్వీకరిస్తూ ఆయన ఆనందముతో మనము నిండిపోవాలి. దివ్య సప్రసాదం విందును మనము సక్రమంగా జరుపుకున్నప్పుడే అట్టి ఆనందాన్ని అనుభవించగలము. ప్రియ మిత్రులారా, విందులో పాల్గొనే వారి అందరి ఎడల మనము సోదర భావము కలిగి ఉండి అందరూ ఒకే కుటుంబముగా ఆ విందును జరిపితే ఆ క్రైస్తవ సంఘములో ప్రభు యొక్క ఆనందము గొప్పగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. ప్రభువా, ఈ రోజున నీ వాక్యాన్ని ధ్యానం చేసుకుని నీ వాక్యం ప్రకారంగా మేము నడుచుకోవటానికి మాకు కావలసిన వరప్రసాదాలు దయచేయండి. ప్రభువా, ఎవరెవరైతే వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో వారందరినీ కూడా నీ కృపావరములతో దీవించండి. ముఖ్యంగా ఎవరైతే శాంతి లేక, సమాధానం లేక, ఆరోగ్యం లేక బాధపడుతున్నారో అటువంటి వారందరినీ కూడా తాకి స్వస్థపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.